హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ది వెపన్స్ అనే మూవీ ఎలా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ది వెపన్స్ ఈ ఇయర్లోనే థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఒక చిన్న టౌన్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒకే క్లాస్లో చదువుతున్న ఒక 17 మంది పిల్లలు ఒకేసారి ఒకే రాత్రి కనిపించకుండా మాయమైపోతారు. ఆ పిల్లల్లో ఒక చిన్న పిల్లోడు మాత్రం మిగిలిపోతాడు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ పాయింట్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా డైరెక్టర్ ఈ మిస్టరీని ఒక పజిల్ లాగా డిఫరెంట్ పాత్రల వైపు నుంచి దీన్ని ఎలా సాల్వ్ చేశాడనే పాయింట్లో మనకి సినిమాని వివరిస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఆడియన్స్లో భయాన్ని సృష్టిస్తాడు. అట్లాగే సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా వెళ్తున్నప్పటికీ ప్రతి సీన్లో ఏం జరుగుతుందో అనే భయాన్ని అయితే ఇంట్రెస్ట్ కలిగిస్తాడు. స్టోరీ టెల్లింగ్ మాత్రం సినిమాలో చాలా కొత్తగా ఉంది. ఇది ఈ సినిమాకే హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక హర్రర్ మూవీ లాగా ప్రచారం జరిగింది, కానీ ఇది ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ థ్రిల్లర్. భయం మనసులో మొదలవుతుంది కానీ బయటికి కనిపించదు అనే ఒక పాయింట్తో ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం డైరెక్టర్ చాలా అద్భుతంగా నడిపించాడు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జోష్ బ్రోలిన్ అట్లాగే జూలియా గార్నర్ వాళ్ళ పాత్రలో వాళ్ళు అదరకొట్టేశారు. ముఖ్యంగా జూలియా గార్నర్ అయితే ఒక టీచర్ రోల్లో తను పడిన ఎమోషన్ ఎలిమెంట్స్ కానీ తను పడ్డ సంఘర్షణ కానీ చాలా బాగా చూపించారు. మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రకి వాళ్ళు 100% న్యాయం చేశారు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమా మెయిన్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం మంచి బిల్డప్ క్రియేట్ చేసి చివరికి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా లేకపోవడం, క్లైమాక్స్ అనేది ఊహించని విధంగా ఎండ్ అవుతుంది. చాలామందికి ఈ సినిమా క్లైమాక్స్ అసలు నచ్చదు. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా డల్గా వెళ్తూ ఉంటుంది. కొంతమందికి బోరు కొట్టే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టే ది వెపన్స్ అనే మూవీ ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. అయితే ఇది రెగ్యులర్ హర్రర్ సినిమాలా ఉండదు. కొంచెం వినూత్నమైన స్టోరీ అట్లాగే బలమైన యాక్టింగ్ అనేది కోరుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఇందులో స్టోరీ టెల్లింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సైకలాజికల్ వేలో చాలా బాగా చూపించారు. కానీ హర్రర్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నిరాశపడతారు. అట్లాగే క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది. మంచి యాక్టింగ్, మంచి స్టోరీ టెల్లింగ్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టకపోతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.